పొద్దుతిరుగుడు పూలు 4వ భాగం. 3వ భాగంలో మువ్వను ఆత్మహత్య ప్రయత్నం నుంచి కాపాడి ఇంటికి తీసుకొస్తాడు శివరాం. రంగాతో ఛాలెంజ్ చేస్తాడు, ఆమెను పూర్తిగా మార్చేస్తాను అని. కథ కొనసాగుతుంది. వారం 10 రోజులు గడిచేసరికి ఇంట్లో అందరికీ మువ్వ అలవాటైంది. కాస్త మాటకి ముందు ఏడవడం తగ్గించింది. రమణయ్య గారికి కాస్త విడ్డూరంగా అనిపించింది పరిస్థితి. ఇంటికొచ్చిన చిట్టి కాస్త హంగామా చేసి వెళ్ళింది. సాగరి సంగతి సరే సరి. శివరాం ధైర్యాన్ని నమ్మలేకపోయింది. రోడ్డున పోయేదాన్ని ఇంట్లో పెట్టుకోవడమే కాదు, నీలాగా తయారు చేస్తానని ఛాలెంజ్ చేయడం మనల్ని అవమానించడం కాదా సుందరి అంటూ మండిపడింది. నాన్న, వీడికి నిజంగానే మతిపోయింది. ఏ పోలీసులో ఇంటి మీదకొచ్చి పడే లోపల దాన్ని పంపించమని చెప్పండి, నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళింది. అలాగే బయలుదేరే ముందు పార్వతమ్మకి, సరోజకి కూడా మరీ చెప్పింది జాగ్రత్తలు. అంతా సద్దుమణిగేదాకా ఆగారు రమణయ్య గారు. ఆ రోజు కొడుకుని పిలిచి మందలించాలని చూశారు. ఆయనకా పిల్ల, దాని జాలి ముఖం చూస్తే బాధగానే ఉంది. కానీ ముందు చూపు లేకుండా మొండిగా కొడుకు చేస్తున్న పనికి కేకలయ్యాలని నిశ్చయించుకున్నారు. ఇదేమైనా బాగుందా శివ? నలుగురు ఏమనుకుంటున్నారో తెలుసా? నీకు మతి పోయిందనుకుంటున్నారు. ఎక్కడో ఎలాగో ప్రారంభించాలి కదా అన్నట్లు నిలదీశారు. నేనేం చేశాను నాన్న? ఒక అమాయకురాలి ప్రాణం కాపాడటం తప్ప, సంఘంలో పురుగులాగా చూడబడుతున్న దానికి కొత్త జీవితం ఇవ్వాలని ప్రయత్నించడం తప్ప నాన్న? ఎంతోమంది మన ఇంట తినిపోతారు, మువ్వ కూడా ఒక తనుకోండి. అలా కాదు, పంపించేయంటారా? మీ ఇష్టం అన్నాడు. అలా అని కాదురా, బీచ్లో గవ్వలేరినట్లుగా ఓ పిల్లని తీసుకొచ్చేస్తే దానివల్ల నా తరువాత అనర్థాలు రావచ్చు. ఏం నాన్న, ఎందుకు తీసుకురాకూడదు? అలా అందరి కాళ్ల కింద నలిగిపోతున్న పువ్వును తీసి సేద తీర్చి గర్వపడేలా చేయడంలో తప్పేముందో నాకు అర్థం కావడం లేదు. కాదురా, దాని గురించి నీకేం తెలియదు. దాని తల్లిదండ్రులు ఎవరు? పెళ్ళైందేమో, మనకేం తెలుసు చెప్పు? మీ పిచ్చి నాన్న. అలాంటి స్థితిలో ఉన్న ఆడపిల్ల ఈసరికి పెళ్ళయ్యుంటే ఏటా 2 కాన్పుల చొప్పులా కని 25కే 50 దాటినట్టుంటుంది. దానికి తల్లి తండ్రి ఉన్నారు, కానీ వాళ్ళకది అక్కర్లేదు. లేకుంటే ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుందా నాన్న అడిగాడు. మన ఇంట్లో అది ఎలా ఉంటుంది? పనిపిల్లని చెప్తామా, చుట్టాలమ్మాయిని చెప్తామా? దీనివలన ఎన్ని గొడవలు వస్తాయో ఆలోచించావా? ఏదో ఒకటి చెప్పొచ్చు. ఎవరూ లేని దానికి ఆశ్రయం ఇచ్చామంటే మిమ్మల్ని ఎవరు ఎదురు ప్రశ్న వేస్తారు? పోనీ ఈ 6 నెలల తర్వాత దాని బతుకు ఏమవుతుందని చూడాలా వద్దా? ఈ ఇంట్లో ఉంటే ఆ పిల్ల ఏం చేస్తుందో? పోనీ ఊరుకున్న నీ ప్రయోగం అయ్యాక ఎక్కడికి పోతుంది? కాస్త కోపంగా అడిగారు రమణయ్య గారు. నేను రక్షించి తీసుకొచ్చి మనిషిని చేద్దామని ప్రయత్నించలేదనుకోండి, అప్పుడేమై ఉండేది? కాస్త నవ్వేస్తూ అడిగాడు శివరాం. ఏమై ఉండేది? చచ్చిపోయి ఉండేది. లేకపోతే ఎవరైనా రక్షించుంటే యథాప్రకారం బస్టాండ్లో వేరుశెనగలు అమ్ముకుంటూ ఉండేది. లేదు, ఆ వెంకటస్వామి ఎవరో వాడినే కట్టుకుని సంసారం సాగిస్తుండేది. దాని బ్రతుకది ఎలాగో వెళ్ళమార్చేది ఆవేశంగా అన్నారు. ఇప్పుడు మటుకు మించిపోయేదేమిటి నాన్న? 6 నెలల తర్వాత అలాగే దాని బ్రతుకది బ్రతకటానికి పోతుంది. నీకు హృదయం లేనట్టు మాట్లాడకు శివ. ఆడపిల్ల జీవితంలో 6 నెలల్లో ఎన్నైనా జరగవచ్చు. మనం జోక్యం కలుగజేసుకునే హక్కు లేదని నా గట్టి నమ్మకం. నాకు ఇదంతా అయోమయంగా ఉందిరా. నీకు మొండి పట్టుదల ఎందుకు? ఆ పిల్లకి మనకి ఏమిటి సంబంధం? మనకెందుకు ఇంతటి బాధ్యత? నాన్న, ఎందుకని ప్రశ్నించకుండా కొందరైనా మంచి పని తలపెట్టకపోతే ఈ మువ్వల కోటిలో ఒకరికైనా జీవితంలో ఉన్నతిని పొందే అవకాశం కూడా రాదు. అటువంటి అవకాశం కూడా రాకుండా అడ్డుపడటం ధర్మం కాదు కనుక. నాన్న, మీరేం కంగారు పడకండి. 6 నెలల్లో మువ్వ ఎంత మారుతుందో మీరే చూస్తారు. మన రంగా ఆమెను ప్రేమించినా నేను ఆశ్చర్యపడను. ఈ అవకాశం ఇవ్వండి. చాలా ప్రేమగా మాట్లాడుతున్న కొడుక్కేసి క్షణం పాటు మౌనంగా చూశారు రమణయ్య గారు. వారికి బాగా తెలుసు, వాడిలా మాట్లాడితే కాదనలేక ఊ అని తరువాత అందరికీ నచ్చ చెప్పుకోక తప్పదు. ఒక్క షరతు, ఆ పిల్ల దానంతట అది వెళ్ళిపోతానంటే నువ్వు కాదనకూడదు. దానికేం, అది వెళ్ళదు నాన్న. దానికిప్పుడు జీవిత ధోరణి ఉన్నతంగా మారడం కంటే తిండి, బట్ట, కంటి నిండా నిద్ర కావాలి. దాని బ్రతుకు నాకు పూర్తిగా తెలిసే నేను ఈ ఛాలెంజ్ చేశాను. మీకు మాట రానివ్వను, చిట్టిని నొచ్చుకోనివ్వను, సరేనా అడిగాడు. బదులు మాట్లాడకుండా జేబులోంచి చుట్ట తీశారు రమణయ్య గారు. వారి బుర్ర రకరకాల ఆలోచనలతో వేడెక్కింది. జాగ్రత్త, నేను ఓ వారం రోజులు ఇంటి పట్టును కూడా ఉండను.
హెచ్చరించి తన గదిలోకి వెళ్ళిపోయారు. నాన్న మనసు నొచ్చుకోకుండా తన పని సులభతరం చేసుకున్నందుకు చాలా సంతోషించాడు శివరాం. రంగా వస్తూనే తెచ్చిన పార్సిల్ బల్ల మీద పడేసి కుర్చీలో కూలబడ్డాడు శివరాం కేసు చూస్తూ. నాయనా, నీకో దండం, నీ ఛాలెంజ్కి ఒక దండం. చిట్టి తల చిట్ల కొట్టింది. ఇలాంటి అడ్డమైన పనులు చేయటం అవమానంగా ఉందని లెక్చర్ ఇచ్చింది. పాపం అంతా నిన్ను గురించి బాధపడుతున్నారు, నీ పాలబడిన మువ్వ గురించి అన్నారు పేలవంగా నవ్వుతూ. సరే గాని ఇవన్నీ చిట్టి లేకుండానే కొన్నావా అడిగాడు ఏం తెచ్చాడు అన్న భయంతో. ఎంత కోపం వస్తే మటుకు ఆడవాళ్ళు షాపింగ్ వదులుకుంటారా? వచ్చింది మువ్వకేం బాగుంటాయో ఎన్నిక చేసింది, కానీ ఈ పనేం బాగులేదని చెప్పింది. ఇంకేం అడగలేదా? అడగకుండా ఉండగలదా? మువ్వ ఏం చేస్తోంది? ఇంకా అలాగే చీటికి మాటికి ఏడుస్తోందా? ఎలా తింటోంది? ఎక్కడ పడుకుంటోంది? పార్వతమ్మ రియాక్షన్ ఏమిటి? నీ రియాక్షన్ ఏమిటి? సరోజ రియాక్షన్ ఏమిటి? ఇలాగే చాలా అడిగింది. అప్పుడు నాకేమనిపించిందో తెలుసా? నీలాగే చిన్న టేప్ రికార్డర్ జేబులో పడేసుకుని ఇక్కడ జరిగిందంతా రికార్డ్ చేసి నీ అక్కగారికి అందించుంటే బాగుండేదని. అది ఎలా సరిపోతుంది? బొమ్మలు కనపడవే. నవ్వేస్తూ పార్సిల్ విప్పడం ప్రారంభించాడు శివరాం. మువ్వ ఎలా ఉంది? కనబడదేం అడిగాడు రంగా. ఎక్కడో సరోజతోనో వంటింట్లో సుబ్బయ్యతోనో కబుర్లాడుతూ ఉంటుంది. కొంపతీసి సరోజ ఈ 6 నెలలలో మువ్వలా అయిపోదు కదా అంటూ లోపలికి వెళ్ళడానికి లేచాడు రంగా. ఆగరా, ఎక్కడికి? చూసొద్దామని. అబ్బా, నీ క్యూరియాసిటీ చూస్తుంటే ఆడవాళ్ల క్యూరియాసిటీ గుర్తుకొస్తుంది. ఆడవాళ్ళంటే ఎంత తక్కువ చూపురా నీకు? అయినా వాళ్ల కోసం ఇంత కష్టపడతావెందుకో? కాలక్షేపానికి, ఛాలెంజ్కి, అంతే, ఇంకెందుకు కాదు. ఆడవాళ్లతో కాస్త స్నేహం చేస్తే చాలు, జలసీ ప్రారంభమైపోతుంది, అనుమానం తలెత్తుతుంది, జలగల్లా పట్టి ప్రాణాలు తోడుతారు, మహా చెడ్డ న్యూసెన్స్గా తయారవుతారు. నేను అంతేననుకో. నాకో స్త్రీతో చెలిమి ఏర్పడితే చాలు, స్వార్థం తలెత్తుతుంది, నియంతలా ప్రవర్తించడం మొదలు పెడతాను. అబ్బబ్బా, ఆడవాళ్లు ఈ లోకాన్ని తలక్రిందులు చేస్తారు. నీ జీవితంలోకి ఒకతిని ప్రవేశింపనిచ్చానో అంతే సంగతులు. ఆమె ధ్యేయం ఒకవైపు, నీ ధ్యేయం ఒకవైపు. ఆమె అటు లాగితే నువ్వు ఇటు లాగి. అంటే? కుతూహలంగా వింటూ అడిగాడు. అంటే ఏం చెప్పను? ఆమె జీవితం జీవించాలని, నీకు నీ జీవితం జీవించాలని, ఒకరినొకరు తమ దారిలోకి లాక్కోవాలన్న తాపత్రయం. ఒకళ్ళు ఉత్తరానికి, ఇంకొకళ్ళు దక్షిణానికి లాగి చివరికి ఇద్దరూ కలిసి అసహించుకుంటూనే తూర్పుకు వెడతారు, చేసేది లేక. వండర్ఫుల్ అంటూ చప్పట్లు కొట్టాడు రంగా. ఇంతకీ ఇంత వివరణ నాకెందుకు ఇచ్చినట్లు తెలుసుకోవచ్చా? ఎందుకేమిటి? వలలో చిక్కకుండా హెచ్చరిద్దామని. అంతేనా? మువ్వని సీరియస్గా తీసుకోవద్దనా? మై గాడ్, ఆమెతో నాకేం పనిరా? ప్రస్తుతానికి ఆమె నా శిష్యురాలు. శిష్యులు పవిత్రమైన వారిని గట్టిగా నమ్మకపోతే చదువు సాగదు. ఒరే, ప్రపంచమంతా తిరిగి వచ్చిన వాడిని, అనేక మంది అందమైన ఆడవాళ్ళని చూసిన వాడిని, నేను చాలా పదులు తేలిన కర్రదిమ్మ లాంటి వాడిని అనుకో. వాళ్ళు నాకంతే. అంచేత చంచలమైన మనసుతో నేను ఇలాంటి పనికి దిగలేదు. నమ్ము రంగా, దాన్నలా ఉంచు అన్నాడు రంగా చేతిలో ఉన్న ప్లాస్టిక్ రోజాని చూసి. ఎందుకు? ఆ పిల్ల బట్టలు తగలెట్టమన్నావుగా, ఇది పారేయ్ అన్నాడు రంగా రోజాని బల్ల మీదికి విసురుతూ. నోనో, ఇది జ్ఞాపక చిహ్నంగా ఉంచుకుంటాను. దాన్ని తీసి భద్రంగా డ్రాయర్లో పడేశాడు శివరాం. ఇంతకీ పాఠాలు ప్రారంభించావా లేదా? లేదు, పరిశుభ్రత నేర్చుకుంది, కావలిస్తే వెళ్ళి చూసిరా అన్నాడు రంగాని. రంగా ఇంట్లోకి నడిచాడు. హాయిగా నేల మీద కూర్చుని వేరుశనక్కాయలు కొట్టుకు తింటూ తెగ మాట్లాడేస్తోంది మువ్వ. చుట్టూ సుబ్బయ్య, రామయ్య ఒక వింత మృగం మాట్లాడుతున్నట్టు చూస్తున్నారు. మువ్వ, సరోజేది? తనొచ్చినట్టు తెలియడానికి అడిగాడు. అరే సార్, మీరా? లేచి నిలబడి చేతిలో శనక్కాయలు వెనక్కి దాచుకుంది సిగ్గుపడిపోతూ. ఇక్కడ కూర్చుని కబుర్లాడుతున్నావా? లేదు సార్, ఈ రామయ్య ముసలి తల్లి ఎలా చచ్చిపోయిందో చెప్తున్నాడు. నేను మా నానమ్మకేమైందో చెప్పాను, నవ్వుకుంటున్నాం అంది. అదెలా జరిగిందో వినాలన్న కుతూహలం ఉన్నా అడగకూడదని ఊరుకున్నాడు. పనివాళ్ల ముఖాలు చూసి రంగారాకతో సీరియస్ అయిపోయిన వాళ్ల ముఖాలలో ఇంకా నవ్వు కాస్త దాక్కుని ఉంది. ఏరా, పనిపాట లేదా అంటూ వచ్చిందారిన లోపలికి నడిచాడు రంగా. ఏం పనిపాట లేదు అంది రంగాని ఇమిటేట్ చేస్తూ. ఈ బాబులింతే, నవ్వరు, నవ్వితే చూడలేరు. మళ్ళా వస్తానంటూ వాళ్ళకి చెప్పి రంగా వెనక పరిగెత్తింది మువ్వ. సరోజ, కాస్త కాఫీ పట్రా అని కేక వేస్తూ తిరిగి శివరాం గదిలోకి నడిచాడు రంగా. సరోజ కోసం మువ్వ వంట ఇంట్లోకి వెళ్ళింది. ఏమి ఇలా వచ్చావు? నీకు కాఫీ పట్టుకొస్తా ఉండు అంటూ నలుగురికి కాఫీలు సర్దింది సరోజ. ఆమె చేస్తున్న పని జాగ్రత్తగా పరిశీలిస్తూ
తను అడపాదడపా తాగిన కాఫీలు జ్ఞాపకం తెచ్చుకుంది మువ్వ. పద అంటూ ముందుకు దారి తీసింది. నేను రానక్క, అక్కడ కూర్చొని శనక్కాయలు తింటుంటే చూశారు సార్, నాకు తిడతారని భయంగా ఉంది అంది పల్లెవాటు కొస నోట్లో పెట్టుకుంటూ. చా, అలా కొరక్కూడదు. ఏం మువ్వా, రంగాని మటుకు సార్ అంటావెందుకు? నీకు నిజంగా సార్ బావ, నీకతనే పాఠాలు చెప్తాడు వివరించింది. నాకు ఇతన్నే సార్ అంటే బాగుంటుందక్క. ఆయన గారిలాగా నన్ను గుర్రుగా చూడరు, సరదాగా మాట్లాడతారు. ఆయన గారెప్పుడు అలా పరీక్షగా చూస్తే భయంగా ఉంటుంది అంది మువ్వ. సరోజ నవ్వేస్తూ గదిలోకి కాలెట్టింది. శివరాం కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతని ముందు టేబుల్ మీద బట్టల ప్యాకెట్ ఉంది. రంగా లేచి కాఫీ ట్రే అందుకొని పక్కగా పెట్టాడు. సరోజ, మువ్వ కోసం ఇది ఎలా వేసుకోవాలో నేర్పించు అంటూ వాటిని సరోజ వైపుగా తోశాడు. నాకేం తెలియకపోలేదు బట్టలు వేసుకోవడం ఉడుకుమొత్తనంతో అంది మువ్వ. గట్టిగా నవ్వేస్తూ చెయ్యి పట్టి అద్దం ముందుకు లాగి నిల్చోపెట్టాడు. నిలువుటద్దంలో తన విగ్రహం చూసుకుని తలదించుకుంది మువ్వ. సరోజ తీర్చిదిద్దిన బొమ్మలాగా ఉంటే మువ్వ ముళ్ళమీంచి లాగిన పువ్వులాగా అస్తవ్యస్తంగా ఉంది. ఎలా అంత శుభ్రంగా ఉంచుకోగలుగుతున్నారా అని ఆశ్చర్యపడింది. అలా సర్దుకున్న ఉట్టినే సిగ్గుపడిన మనిషికి శుచి శుభ్రతలు వచ్చేయవు మువ్వ. కష్టపడి నేర్చుకోవాలి, అది ప్రయత్నం చేయి. ఈ పూటతో నీ ఆట కట్టు. రేపటి నుంచి నీకు కట్టడి ప్రారంభమవుతుంది తెలుసా? హెచ్చరికనే నెమ్మదిగా చెప్పినట్లు చెప్పాడు శివరాం. అతని ముఖంలోకి తీక్షణంగా చూసింది మువ్వ. నవ్వుతూ తలూపి, 6 నెలలంటే ఎంతో కాలం అనుకుంటున్నావు కాబోలు. అప్పుడే కొంత గడిచిపోయింది తెలుసా? నీకు మంచి కంఠస్వరం ఉంది, శరీరం ఉంది, దేవుడు ప్రసాదించిన అందం ఉంది. అవి గనిలో నుంచి తీసిన వజ్రాల్లాంటివి. వాటికి సాన పట్టి మెరుగు పెట్టాలంతే. నేనిప్పుడు ఆ పని చేస్తాను. ఇక నీ చుట్టూ పొద్దుతిరుగుడు పువ్వులాగా తిరగాలి. ఎవడు? వాడి పేరేమిటి? జ్ఞాపకం రాక అడిగాడు. వెంకటస్వామి. ఆ పేరు అనడానికి సిగ్గుపడుతూ అంది మువ్వ. వాడే. నిన్ను బ్రతిమాలుతాడు, నీ కాళ్ల మీద పడి క్షమించమంటాడు. అప్పుడు నువ్వా మామను కాలదన్నిన గొల్లభామలాగా చెయ్యవచ్చు. ఇదంతా కష్టపడటానికి వెనకాడకుండా ఉంటేనే సుమా. మువ్వతో చిన్నపిల్లతో మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్న శివరాం వంక వింతగా చూస్తూ, శివ, నీకెంత ఓపికరా అన్నాడు రంగా. సరోజ్ అక్కడే ఉన్న సంగతి అంతా మర్చిపోవడంతో చిన్నబోయి ఎవరికంటా పడకుండా బయటికి వెళ్ళిపోయింది సరోజ. లోపలికి వెళ్ళి తల్లి దగ్గర వాలిపోతూ, అమ్మా, శివరాం బావా ఇక ఎవరి పక్కా చూడడు. ఆ మువ్వని కూడా ప్రాణం ఉన్నట్టు చూడడు. అక్కడ ఆమె గారి శిక్షణకి టైం టేబుల్ వేస్తున్నారు అంది బుంగమూతి పెట్టుకుని. దానికి నీకు సంబంధం ఏమిటే? గాలికి వచ్చింది గాలికే పోతుంది. శివుడి సంగతి తెలియంది కనుకనా? తను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటాడా? అంతేనంతా ఒప్పుకుంటే ఇక కుందేలు సంగతి మర్చిపోతాడు. సరే, నేను చూస్తాలే పదా అంది కూతుర్ని ఓదారుస్తున్నట్టు. ఇంతట్లోనే సరోజక్క అంటూ మువ్వ పరుగున వచ్చింది. దాని ముఖం కాంతివంతంగా ఉంది. నన్ను నేను కాకుండా చేస్తానంటక్క, అలా అవుతుందంటావా? మరి నేనేమైపోతాను అమాయకంగా అడిగింది. నువ్వేమైపోతావా? బజార్న పడతావు అని మనసులో అనుకున్నా. పైకి నీకేమే రాణివాసం, 6 నెలలు అందలం ఎక్కుతావు. తరువాత సంగతి ఇప్పటి నుంచి ఎందుకు, హాయిగా ఉండు అన్నారు. సరోజ మనసు ఆలోచనలో పడింది. నాకు సార్ అంటే భయం లేదు, ఆయనంటేనే అనే మువ్వ రంగా సార్ని ఎలా మారుస్తుందో అని సరోజ ఆలోచన. పార్వతమ్మ యథాలాపంగా లోపలికి వచ్చినట్టు వచ్చి, శివ, ఓ మాట అంటూ అతని పక్కగా వెళ్ళింది. ఏమత్తయ్యా, మళ్ళీ మువ్వతో గొడవ? కాస్త విసుగ్గానే అడిగాడు. పార్వతమ్మ గారు నవ్వేస్తూ, లేదురా, నీతోనే. చూడు, మువ్వనేదో రూపాంతరం చెందిస్తానంటున్నావు. అంతకుముందు నువ్వు కాస్త నా మాటలు వింటావా? అబ్బబ్బా, నేనెప్పుడు వినలేదు. దుంప తెంపక చెప్పు. అదిగో అలాగే మాట్లాడకు. మువ్వ ఇక్కడ ఉన్ననాళ్ళు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ మాటలు వింటుంటే నేనే ఓ అడవి మనిషిని అనుకోగలరెవరైనా. నీ విసుగు, నీ కోపం, నీ తొందరపాటు మాటలు తగ్గించాలి. నువ్వు శ్రద్ధగా, శుచిగా, శుభ్రంగా మసలుకోవాలి. ఏం రంగా, నేనేమైనా పొరపాటు చెప్పు రంగా కేసు చూస్తూ అన్నారు. లేదు లేదు, మీరు పెద్దవారు, వీడికి ఆ మాత్రం చెప్పవలసిందే. డైనింగ్ టేబుల్ గుడ్డ కొసతోనూ కట్టెళ్లతోనూ చేతులు తుడుచుకోకుండా ఉండాలి. కంచంలో చెయ్యి కడుక్కుండా ఉండాలి. ఏమంటారు? నవ్వుతూ అడిగాడు. అంతేకాదయ్యా, మాటకి ముందా దుంపతెగ ఏమిటి? అది అంతకంటే మంచి మాటే లేనట్టు తల్లి ఒడిలోంచే నేర్చింది అని. కానీ ఇప్పుడది నీ ముఖస్థ అలాంటి మాటలు వింటే ఏం బాగుంటుంది చెప్పు. సారీ అత్తయ్యా, నేను అలా అంటుంటూ ఉన్నానన్న విషయం గుర్తించలేదు. ఏదో విసుగు, ఒత్తిడి. నసిగాడు. ఏం లేదు, తింటున్న తిండినంటాడు.
తొడుక్కునే బూటునంటాడు, దేన్ని పడితే దాన్నే అంటాడు నవ్వేస్తూ అన్నారు పార్వతమ్మ. ఊతపదమత్తయ్యా, అంతకంటే ఏం కాదు. ఏమైతేనేం అలా మాట్లాడకు మువ్వ ముందర. అంతేకాదు, నువ్వు నీ అలవాట్లు మార్చుకోవాలి. చిన్న చిన్న విషయాల్లో అశ్రద్ధ చేస్తే ఈ పెద్ద బాధ్యత ఎలా నిర్వహిస్తావు? అంచేత అన్నింటిలో వేలెట్టి నాకి చూడ్డం, వడ్డించే లోపల తినడం ప్రారంభించడం లాంటివి ఇక బంద్, తెలిసిందా? చూపుడు వేలు చూపి హెచ్చరిస్తూ నవ్వారు. ఓకే, సరేనా? ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటాను, అంతేనా? అంతే అంతే. నేను ఆ పిల్లకి ముంద జుట్టు సరిచేసుకోవడం నేర్పిస్తా, లేకపోతే రేపు 2 చేతులు ఎత్తి గోక్కోవడం ప్రారంభిస్తుంది అంటూ కదిలారు. హమ్మయ్యా, వాన వెలిసింది. రంగా, బెల్లం కొట్టిన రాయిలా అలా చూస్తూ ఊరుకున్నావేమ్రా? కాస్త మాట సహాయమైనా చేయక? ఆవిడేం కల్పించి చెప్పడం లేదుగా, నిజం చెప్తుంటే కాదనడం తప్పు తాపీగా అన్నాడు రంగా. అఘోరించలేకపోయావు. అదిగో అత్తయ్య గారు వద్దని చెప్పింది అదే నవ్వేశాడు. అరే, నేను అలాంటి అలవాట్లున్నాయని అనుకోనైనా లేదు. ఆవిడ మాటలు వింటే నేను అస్తమానం ఏ బూతుకూతలో కూస్తుంటాను అనుకోగలరు. రామరామ, ఏం లోకమరా బాబు నిట్టూర్చాడు. ఆవిడన దాంట్లో తప్పేముంది? నువ్వు ఆ మనిషిని మార్చే మహాయజ్ఞం తలపెట్టావు. మరి నువ్వు దోషాలు లేకుండా ఉండడం చాలా ముఖ్యం కదా రంగా అంటూ కిటికీ దగ్గరగా నడిచాడు. పెరట్లో సరోజ చెట్టు కానుకొని కూర్చుని ఉంది. మువ్వ ఒకటే చేతులాడిస్తూ ఏమిటో చెప్పేస్తోంది. ఆ చెప్పడాన్ని బట్టి చూస్తుంటే ఎవరిదో దెబ్బలాట వివరిస్తున్నట్లుగా ఉంది. నవ్వుకుంటూ ఆ మూకాభినయాన్ని తిలకిస్తున్నాడు రంగా. అమ్మో, మన కష్టం ప్రారంభం అయింది శివ అంటూ ఒగరుస్తూ శివుడికి చెప్పడానికి తిరిగి గదిలోకి వచ్చారు పార్వతమ్మ గారు. ఎవరు? ఏమైందత్తయ్యా ఆత్రంగా అడిగాడు. ఎవడో తాగుబోతు బీది గుమ్మంలో నిలబడి అరుస్తున్నాడు. నిన్ను చూడాలంటున్నాడు. వాడి కూతుర్ని తీసుకొచ్చావట నువ్వు. చాలాసేపటి నుంచి వాడిని రామయ్య అటకాయించాడు, కానీ కదిలేలా లేడు. పెద్దయ్య కంటపడతాడని హడలిపోతున్నాడు. ఏం చేద్దాం శివ భయంగా అడిగారు. లోపలికి పిలుచుకురమ్మంటే సరి తాపీగా అంటున్న శివరాం ముఖంలోకి నమ్మలేనట్టు చూస్తూ, లోపలికి పిలవనా? వాడిని చూస్తే ఈ మాట నవ్వు అన్నారు. పంపించత్తా ఆ మొండి ఘటాన్ని అన్నాడు మామూలు ధోరణిలో. ఒక్క క్షణం ఆగి, నీ ఇష్టం, రామయ్య తీసుకొస్తాడంటూ రుసరుస బయటికి నడిచారు. ఏం గొడవ పెడతాడో సగం స్వాగతంగా అంటున్న రంగాన్ని చూసి నవ్వేస్తూ, లేదురా, వాడేం గొడవ పెట్టాడు. ఏమైనా గొడవ వస్తే నా వల్లే రావాలి అన్నాడు. మువ్వ గురించా? కాదురా, వాడి బాధ్యత గురించి. రాని చూద్దాం అంటూ సర్దుకుని కుర్చీలో కూలబడ్డాడు శివరాం. కిటికీకి జారబడి వాకిట్లో ఓ కన్ను వేసుంచాడు రంగా. ఈ సందట్లో మువ్వ ఇక్కడికి వస్తుందేమోనని అతని భయం. సూరన్న ఓ నలిగిపోయిన కోటు, అంతకంటే నలిగిన ప్యాంటు వేసుకునొచ్చాడు. వాడి గడ్డం మాసి ఉంది. జుట్టు కూడా చిందరవందరగా ఉంది. ఉప్పు మిరియాలు కలబోసినట్లు నలుపు తెలుపు జుట్టు అతని వయస్సుని మభ్యపెడుతోంది. తాగి ఉన్న వాడిలాగా కళ్ళ కింద సంచుల్లాగా కండలు వేలాడుతున్నాయి. వస్తున్నాడంటేనే సారా వాసన వ్యాపిస్తోంది. బాబు, ఈడే బాబు అంటూ కాస్త ముందుకు తోశాడు రామయ్య. ఆగెహే, అలా తోస్తావేంటి? నేనేం అలగావాణ్ణి కాదు, నేను పెద్ద మనిషినే, నా బట్టలు చూడు అంటూ ఓసారి కాలర్ సర్దుకున్నాడు. వాడి వాలకం చూసి నవ్వొచ్చింది శివరాంకి. సూటేస్తే పెద్ద మనిషి అయిపోయే మాటుంటే వాడిని పెద్ద మనిషి అనాలి. ఏం రంగా అన్నాడు. నమస్కారం సార్, నేను చాలా సీరియస్ విషయంలో ఇక్కడికి వచ్చానన్నాడు. వాడి కళ్ళు వాడి భారం మోయలేనట్టు తడబడుతున్నాయి. నీకేం కావాలి? గంభీరమైన గొంతుతో అడిగాడు శివరాం. ఆ కంఠస్వరం గుర్తించో ఏమో కాస్తంత నిలదొక్కుని చేతులు జోడించడానికి ప్రయత్నిస్తూ, ఏటి కావాలి బాబు? నా కూతురు కావాలి, అదే నా కూతురు వీలైనంత స్పష్టంగా అనడానికి ప్రయత్నించాడు సూరన్న. అవుననుకో, నీకు నీ కూతురు కావాలి అంతే కదూ? నువ్వామె తండ్రివి కదూ? అవునా? ఇంకెవరికి అక్కర్లేదు కదూ నీ కూతురు? పాపం నీకేనా కావాలి? ఇంకా ఆ మాత్రం కుటుంబం, సంతానం అనే విషయం జ్ఞాపకం ఉంది నీకు. అది గొప్పే. ఉండు, పిలిపిస్తా, తక్షణం తీసుకుపో అన్నాడు. శివరాం మాట వినేసరికి అసలే దిగుతూ వస్తున్న నిష పూర్తిగా దిగిపోయింది. చేతులు నలుపుకుంటూ ఇబ్బందిగా ముఖం పెట్టేశాడు సూరన్న. ఇలా అంటాడని వాడు ఊహించలేదు. అందుకే ఆ మాట విని నోరు వెళ్ళబెడుతూ, ఏమిటి అన్నాడు. తీసుకుపోయ్యా, నీ కూతుర్ని పోషించవలసిన కర్మ నాకు లేదు, నీకుంది అన్నాడు. ఈ మాటలకి రంగా కూడా అదిరిపడుతూ కిటికీ దగ్గర నుంచి ముందుకొచ్చాడు. అబ్బబ్బో, అదేంటి సార్ అలా అంటారు? ఇది న్యాయంగా ఉందా మీకు? నాలాంటి వాడి పరిస్థితిని అదనుగా వాడుకుంటారా సార్? అది నా కూతురు మీ దగ్గరుంది, మధ్యన తీసుకెళ్లే మాటేంది సార్ చెప్పండి? కాళ్ల బేరానికి వస్తున్నట్టుగా శివరాం పాదాల దగ్గర కూలబడ్డాడు సూరన్న.
నీ కూతుర్ని రక్షించిన పాపానికి ఇప్పుడొచ్చిలా బెదిరిద్దామనుకుంటున్నావా? ఇలా బెదిరించి డబ్బు గుంజాలనా నీ ప్రయత్నం? ఉండు, నేనే తక్షణం నిన్ను పోలీసులకి పట్టించేస్తాను. వంగి పక్క బల్ల మీదున్న ఫోన్ అందుకోబోయాడు శివరాం. అతను చేయి పట్టి వారిస్తూ, అన్యాయం బాబు, ఇంత దారుణం చేస్తారా నాకు? ఇప్పుడు నేనేమన్నానని కాస్త దయగా ఆలోచించండి. నేను దాన్ని తీసుకుపోవడానికి రాలేదు. మరి ఇక్కడుందని నీకెలా తెలిసింది? ఎందుకొచ్చావు? తీసుకుపోవడానికి కాకపోతే అది నీ కూతురు కాదా? ప్రశ్నల వర్షం కురిపించాడు శివరాం కాస్త నవ్వుకుంటూ. ఓ కుర్చీలో చేరబడి కూర్చున్నాడు రంగా. నాలాంటి వాడెందుకు వస్తాడు సార్ అంటూ చేత్తో చూపించాడు కాస్త డబ్బు కోసం అన్నట్టు. శివరాం ముఖంలో కోపం హెచ్చింది. నిజం సార్, నేను దానికోసం వెతకలేదు. 10 రోజులై కనబడలేదది సార్. ఈ రోజుకి సరిగ్గా 2 రోజుల ముందో దోస్తు చెప్పాడు సంగతి. పొడారిపోతున్న పెదవులని నాలుకతో తడుపుకున్నాడు సూరన్న. ఇది ఇలాంటి ఇల్లు కాక కల్లుపాకైనా ఈ అరువు సూటు లేకుండా ఉన్నా ఎంతో హాయిగా ఉండును. తొడచరిచి మరీ అడిగి ఉండేవాడిని కదా అనుకున్నాడు. నేను నా ఇంటిది తగులాడుకున్నాం ఈ సంగతి తెలిసిన రోజున. అదే వెళ్ళి తేల్చుకోమని పోరింది సార్. పిల్ల పోతే పోయింది, డబ్బైనా గుంజుకురా, నా తమ్ముడు చేసుకునుంటే ఎంతో డబ్బిస్తానన్నాడు అంటూ తిండి కూడా తిననీయలేదు సార్. రాగానే నేను అనుకుంటూనే ఉన్నాను సార్. ఏమని ఓ చిన్న ప్రశ్న వేశాడు శివరాం. దాపరికం దేనికి సార్? మీకు చెప్పాలనే ఉంది, మీకు చెప్పుకోవాలనే ఉంది. చెప్తాను సార్, నేను అందుకే చూస్తున్నాను. సిగ్గుతో తలగొక్కున్నాడు సూరన్న. ఎలాగో వచ్చావు కదా, తీసుకుపో మళ్ళీ అన్నాడు. అదిరిపడి లేచి నిలబడి, మళ్ళీ ఆ మాట అనకండి సార్. నా ఇంటిది నాకు కునుకు పట్టనియ్యదు. అందుకే నేను ఆ మాట అనడం లేదు. అననండి, దాన్ని ఎలాగో బతకనివ్వండి. నోరు మంచి లేదు, ఊరు మంచి లేదు. మీరు ఎలాగో భరించండి సార్. నే కోరేదల్లా కాస్త దయ చూడమనే. శివరాం అవాక్కై వింటున్నాడు ఈ మాటలు. సార్, మీరు మంచోళ్ళు, గొప్పోళ్ళు, కాస్తంత దయ చూడండి. దాన్ని కొంపకు తీసుకెళ్ళి నాకేం లాభం? నిజం చెప్తాగా, దాన్ని పోషించి నాకేం లాభం లేదు. తండ్రిగా నా హక్కు కాస్త గమనించండి అంటున్నాను. ఓ చిల్లి కానీ లాభం లేకుండా హక్కును ఎలా వదులుకోగలను చెప్పండి? నా బామ్మరిది నా స్వంత బామ్మరిది డబ్బిస్తానంటా ఉండేవాడే. సార్, ఓ పచ్చ కాగితం మీకే పాటిది? ఆలోచించండి. ఈ కూతురు నాకేటి? ఆలోచించండి అన్నాడు కాస్త ధైర్యంగా సర్దుకొని కూర్చుంటూ. చెప్పాలనుకున్నది చెప్పినందుకు సూరన్నకి స్థిమితం చిక్కింది. ఇప్పుడిక ఆ బాబుల చేతిలో ఉంది అనుకున్నాడు. రంగాకి వాడిని చూస్తే ఒళ్ళు మండిపోయింది. నువ్వేమనుకుంటున్నావు? నీ కూతుర్ని డబ్బుకి అమ్మేస్తానంటున్నావు అంతేనా? కాస్త కోపంగానే అడిగాడు. అదేం మాట బాబు? బాబుగారు మంచి వారిలాగా తోచారు కనుక ఓ పచ్చ కాగితం అడిగా, లేకపోతే 5దో 10దో అడిగేవాడిని. రాస్కెల్, అమ్మాయిని డబ్బుకిచ్చేస్తావా? లేచి నిలబడుతూ అడిగాడు శివరాం. సూరన్న కూడా లేచి నిలబడ్డాడు. డబ్బుకిస్తానంటున్నాను కానీ ఉట్టినే వదిలేసిపోవడం లేదు కదా సార్. అలా వదిలేస్తే చెప్పు తీసుకొట్టండి. నీకసలు నీతి ధర్మం అనే మాటలకి అర్థం తెలుసా? నువ్వు అసలు మనిషివేనా? అలాంటివి పట్టించుకోవడానికి నాకు ఆ స్తోమత లేదు సార్. నాలా మీరు కానీకి ఠికాణా లేకుండా ఉంటే మీరు పట్టించుకోరు సార్. ఈ లోకమే పెద్ద పొద్దుతిరుగుడు పువ్వు, డబ్బును పట్టి తల తిప్పిపోతూ ఉంటుంది. ఆలోచించండి. అది కాస్త బాగుపడుతున్నప్పుడు నేనెందుకు కాస్త నా బాగు చూసుకోకూడదు అంటుంది సార్ నా తండ్రి హృదయం. గుండెల మీద చేయి వేసుకుని దీనాతి దీనంగా ముఖం పెట్టి నిలబడిపోయాడు సూరన్న. డబ్బు కావలిస్తే 100 50 పారేస్తాను, కానీ నువ్వు అడిగినట్లు నీ కూతురికి బదులుగా కాదు అన్నాడు శివరాం. అతను విన్న మాటలు అతనే నమ్మలేకుండా ఉన్నాడు. తండ్రిని చూస్తున్న కొద్దీ మువ్వ మీద ఎక్కడలేని జాలి దయ పుట్టుకొచ్చాయి శివరాంకి. ఆమెను ఎలాగైనా సమాజంలో ఉన్నతురాల్ని చేసి ఇలాంటి దరిద్రుడికి చూపించాలన్న పంతం ఇంకా హెచ్చింది. మీరలా చూడకండి సార్. డబ్బుతో లావాదేవీలు అనుకోకండి. నేనెవరిని సార్? దేనికి నోచుకొని ఓ పేదవాడిని కదా. అలాంటి వాడికి డబ్బు ఎంత అవసరమో ఉపయోగిస్తుందో ఆలోచించండి సార్. ఈ మనుషులలో ఎప్పుడూ ఒకటే కథ, అదే పదే పదే సాగిపోతూ ఉంటుంది. నాకు అర్హత లేదు అంచేత నాకు ఇవ్వబడదు అనుకుంటూ ఎన్నాళ్ళో సాగుతుంది సార్ ఈ జీవితం. ఏం చెయ్యమంటారు? నా అవసరాలు నిజంగా అవసరం ఉన్న వాళ్ళ లాంటి అవసరాలే కదా. చెప్పండి, నేనన్న దాంట్లో తప్పుందా? చెప్పు తీసుకొట్టండి. నాకు సరదా ఉండదా? తినాలని తాగాలని ఉండదా? కోపం వస్తే దెబ్బలాటకి దిగాలని ఉండదా? చెప్పండి. కానీ నేను దరిద్రుడిని కనుక అవేం ఉండడానికి వీల్లేదంటే ఎలా? అందుకే స్వంత కూతుర్ని పెంచి
పెద్ద చేసి దాన్ని ఉట్టినే వదులుకోమనడంలో న్యాయం లేదంటున్నాను. అంతే సార్. వీడి మాటలు రాజకీయవేత్తల్ని మించి ఉన్నాయి. ఏదో ఇస్తే పోతాడా, మళ్ళీ వస్తాడు, రంగా అన్నాడు. అంతే సార్, ఓ పచ్చ కాగితం ఇస్తే తాగేస్తాడు స్వగతంగా అనుకున్నాడు. లేదు సార్, తాగేయను, ఖర్చు చేసేస్తాను. ఎన్నాళ్ల నుంచో పేరుకుపోయిన చిన్ని చిన్ని కోరికలు తీర్చేసుకుంటాను. దాన్ని పెరగనివ్వను సార్. ఇంటిది నేను కలిసి ఖర్చు చేసేస్తాం ఆత్రంగా అన్నాడు. పర్సులోంచి 100 కాగితం తీసి పట్టుకొని, నీ కూతుర్ని కూడా తీసుకుపో కావలిస్తే అంటూ అందించాడు. వద్దయ్యా, ఉండనివ్వండి అంటూ ఇక ఆగలేక బయటికి నడిచాడు సూరన్న. అటే చూస్తూ నిలబడిన శివరాం మువ్వ లోపలికి రావడం చూడనిలేదు. దూరంలో గబగబా సాగిపోతున్నది ఎవరైంది గుర్తించకపోలేదు మువ్వ. అలాగే బొమ్మలాగా నిలబడి చూస్తోంది. మువ్వ, ఎవరో తెలుసా? మీ నాన్నట. ఏదో ఒకటి మాట్లాడాలి కనుక అన్నాడు రంగా. గదిలో నిశ్శబ్దం భరింపరానిదిగా ఉంది. నాన్న గొణుక్కుంది మువ్వ. ఏడుస్తున్నట్లు తెలియకుండానే ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. మువ్వ, శివరాం పిలిచాడు. రాగానే నన్నెందుకు పిలవలేదు, ఎందుకొచ్చాడు ఏడుస్తూనే అడిగింది. శివరాంకేం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు. రంగా ఇక అక్కడ నిలబడకుండా గబగబా బయటికి వెళ్ళిపోయాడు. గదిలో మువ్వ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా వినిపిస్తున్నంతగా నిశ్శబ్దం తాండవిస్తోంది. నన్ను అడగకుండా చూడకుండా వెళ్ళిపోయాడా? నమ్మలేనట్టుగా అడిగింది మువ్వ. ఇలా రా మువ్వ అంటూ చేయి పట్టి దగ్గరికి లాగాడు శివరాం. పసిపిల్లలాగా అతని వళ్ళో వాలిపోయి బోరున ఏడుస్తూనే తండ్రిని తిట్టిపోయడం ప్రారంభించింది మువ్వ. నాన్న కాదు, వాడు తాగుబోతు. ఇక్కడికొచ్చి నన్ను చూడకుండా, ఎలా ఉన్నానో అడగకుండా వెడితే నాకు నాన్నెలా అవుతాడు? నాకెవరూ లేరు అంటూ ఏడుస్తోంది. జేబులోంచి తెల్లని రుమాలు తీసి అందిస్తూ, మువ్వ ముఖం తుడుచుకో, ఇక ఎప్పుడూ ఇలా ఏడవకూడదు నువ్వు, తెలిసిందా? తల అడ్డంగా ఊపింది. ఏడుపు పిరికివాళ్ల లక్షణం. నువ్వు బస్సులో మువ్వలాగానే ఉండాలి, లేదా ఈ సమాజాన్ని శాసించి పాదాల కింద పడేసుకునేలాగున తయారవ్వాలి. లేకపోతే అందరూ అలసుగా తీసుకుంటారు. చూడు, మీ నాన్న నిన్ను గుర్తుపట్టలేడు, అలా తయారవుతావు. 6 నెలలు ఓపిక పట్టు అన్నాడు. 6 నెలలు నేను మారగలనా? భయంగా అడిగింది మువ్వ. విశాలమైన దాని కళ్ళు ఎంతో ఆశతో అతని ముఖంలోకి చూస్తున్నాయి. ఒక్క 6 నెలలు, అది నా ఛాలెంజ్ అని మర్చిపోకు. నిన్ను నాగరిక సమాజంలో మనిషిగా రూపాంతరం చేసేస్తాను. మీ నాన్నని చూశాక నాలో ఇంకా పట్టుదల పెరిగింది, పద అంటూ ఒళ్ళోంచి ఆమెను లేవదీశాడు. అప్పటిదాకా అలా అతని పైబడి ఏడ్చి అలాగే ఉండిపోయానని కూడా గుర్తించని మువ్వ సిగ్గుపడింది. లేచి లోపలికి పారిపోయింది. పెరట్లో అటు ఇటు తిరుగుతున్న దాని మనసులో తండ్రి వచ్చి వెళ్ళడం, తనని చూస్తానని అనకపోవడమే జ్ఞాపకానికి వస్తోంది. తండ్రితో పంచుకున్న ఒక్క మధురమైన అనుభూతి కూడా దానికి జ్ఞాపకానికి రావడం లేదు. బండ చాకిరి చేసి చేసి అలసిన తల్లిని చావబాదే నాన్న ముఖం జ్ఞాపకానికి వస్తోంది. బాబుగారితో ఏం మాట్లాడాడో అన్న భయం, సిగ్గు దాన్ని చాలా కిన్నపరిచాయి. బాగా చీకటి అల్లుకునేదాకా అలా పెరట్లోనే తిరిగింది మూవ. బాబుగారితో సహకరించి ఎలాగైనా మారిపోయి ఈ మనుష్య మృగాలకి బాగా పాఠం చెప్పాలనిపించింది. సూరన్న మనసు తేలికపడింది. కూతురు ప్రాణం తీసుకోనందుకు, పైగా తంతే బూరెల గంపలో పడినట్లు, అది పడడమే కాదు తనని పడేసినట్లు హుషారుగా ఉంది సూరన్నకి. బొడ్డులో దోపిన పచ్చనోటు వాడిని నిలవనీయడం లేదు. పెళ్ళాం మాట విని లాండ్రీలో కోటు ప్యాంటు తీసుకున్నాడు. మరీ ఇస్త్రీ పట్టినవైతే బాగుండదని నలక్కొట్టింది వాడి పెళ్ళాం. పంపిస్తూ చిలక్కి చెప్పినట్లు చెప్పి పంపింది. కొమ్మని నరుకురాకు, చిగుళ్ళు కోసుకురా అని. దారి పొడుగున దాని మాటలు జ్ఞాపకానికి వస్తూనే ఉన్నాయి సూరన్నకు. కోటు ప్యాంటు లాండ్రీలో ఇచ్చేసి చాలా హాయిగా కల్లుపాకలో కడుగు పెట్టాడు. రారా అంటూ స్నేహితులు ఆహ్వానిస్తుంటే ముసిముసి నవ్వులు నవ్వుతూ లోపలికి అడుగుపెట్టాడు. సూరన్న, పప్పనం ఎప్పుడు అంటూ మామూలుగా అడిగాడొకడు. తొందరపడక, పిండి వంటలతోనే వడ్డిస్తా అంటూ ఆనందంగా నవ్వాడు. సూరన్న కల్లుపాకలో అలా ఖుషీగా ఉండటం చాలా అరుదు. ఎప్పుడు పెళ్ళాం చేత తిట్లు తినో, కూతుర్ని బెదిరించో డబ్బు లాక్కొచ్చి తాగేవాడు. ఈరోజు అడిగిన వాళ్ళందరికీ పోయిస్తున్నాడేంటి అని వాడి గ్రూపులో కొందరు ఆశ్చర్యపడకపోలేదు. కూతురు ఎటుపోయిందో ఎతక్కుండా ఊరుకుంటే ఎలారా సూరన్న, పెళ్ళీడు పిల్ల హెచ్చరించాడు ఒకడు. ఈ మాటకి పుసుక్కున నవ్వేశాడు సూరన్న. మా బామరిది రానివయ్యా, దాని పెళ్ళి వైభవంగా చేయించేస్తాను అంటున్న వాడి మాటల మీద నమ్మకం కుదరలేదు చాలామందికి. సూరన్న ఇల్లు చేరేసరికి పచ్చ కాగితం కాస్త 10 కాగితం అయిపోయింది.
పాత బాకీలు, పేకాట తప్పులు అంతా పంచేసుకున్నారు. బాబాబు, నా ఇంటిది ఊరుకోదని గుండె బాదుకుంటే ఆ 10 ఉంచారు. నీకిదేం పాడుబుద్ధి, డబ్బంతా ఉన్నప్పుడు అప్పులాళ్ళ కంటబడతారా అంటూ నిలదీసింది. ఏదో పొరపాటైపోయిందే అంటూ రోజూ పాడే పాటే పాడేశాడు సూరన్న. చావు నీకెప్పుడు బుర్ర పనిచేసింది కనుక పోనీలే, ఎక్కడుందో తెలుసుకొచ్చావు, అదే చాలు. వెంకటస్వామికి రాయిస్తా, వాడే దాన్ని అట్టుకొస్తాడు అని సర్దుకుంది. కుటుంబం అన్నదానికి అర్థం వేరు. పేదల బ్రతుకుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి లాక్కు తినవలసిన వాళ్ళు, ఒకళ్ళ వల్ల డబ్బు వస్తుంది, కష్టాలు తీరుతాయి అంటే అలాంటి బంగారు అవకాశాన్ని ఓ పట్టాన వదులుతారా? మువ్వ పింతల్లి బాధ ఇప్పుడు అదే. వెంకటస్వామి ఆమెని చాలా మభ్యపెట్టాడు. మొత్తంగా కొంత డబ్బు ఇవ్వడమే కాదు, నెల నెల డబ్బు పంపిస్తానన్నాడు. మువ్వని రాణిలా చూసుకుంటానన్నాడు. అందుకే వాడితో కాస్త చనువుగా ఉంటే తప్పేంటి అని ఆవిడ ఆలోచించింది. కానీ మువ్వ మోటుతనం సహించలేక ఆవేశంలో చేయి చేసుకోవడంతో ఇంత రాద్ధాంతం జరిగింది కదా అని ఆవిడ గారి బాధ. లోకంలో అంతా ఇలాగే ఉంటే తల్లిదండ్రులు తల మీద గుడ్డేసుకుని పోవాలి అక్క, దీనికి బుద్ధి లేదు అని చెప్పి మరీ వెళ్ళాడు వెంకటస్వామి. పట్నంలో పోర్టులో పనిచేసేవాడికి ఆడదాని విలువ బాగా తెలుసు. అందులో మువ్వలాంటి అడవి పువ్వు లాంటి పెళ్ళాం ఉంటే ఇంకా ఎంత లాభమో ఇంకా బాగా తెలుసు. అందుకే కాస్త బెట్టు చూపాడే కానీ మువ్వని మర్చిపోదామనుకోలేదు. కాలానికి వంతెనలాగా ఇంతమంది ఆశలకి నిలయమైన మువ్వ కాస్త కొత్త ఊహలు పుంజుకుంటోంది. ఇప్పుడది గయ్యాళిగా నోరు పారేసుకుందుకు సిద్ధంగా లేదు. పిరిగిగా నీళ్లలోకి నడిచి ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధంగా లేదు. ఇప్పుడు దానికి తనని తక్కువగా చూసిన వాళ్ల మీద కసి తీర్చుకోవాలన్న పగలాంటి పట్టుదల పెరిగింది. శివరాం ఆరాధ్య దైవంగా, గురువుగా మారిపోయి ఆమెకి అతగాడే సర్వం అయిపోయాడు. దానికి పాత సంగతులు గుర్తు చేసుకోవడానికి, బాధపడటానికి టైం లేదు. అంతగా తన ఉన్నతి కోసం తనతో పాటు పాటుపడదలిచిన శివరాంతో సహకరించాలని నిర్ణయించుకుంది. మువ్వా, నువ్వు ఇన్నాళ్ళు ఏదో ధ్యేయం పెట్టుకొని పొద్దుతిరుగుడు పువ్వులా దాని చుట్టూ తిరిగావు. ఇప్పుడు నువ్వు కాదా పువ్వువి. నీ చుట్టూ ఉన్న సమాజం, దాన్ని తలుచుకుంటే నువ్వు నీ చిటికిన వేలి చుట్టూ తిప్పుకోగలవు తెలుసా అన్నాడు పాఠాలు ప్రారంభిస్తూ శివరాం. అవును, నేను సూర్యుణ్ణి, అంతా పొద్దుతిరుగుడు పూలే నా చుట్టూ తిరగని గట్టిగా నవ్వేస్తూ కుర్చీలో కూలబడింది. ఏ క్షణంలో చేయిచాచి చెంప పగలగొడతాడోనన్న కంట్రోల్తో చాలా విసుగ్గా, చాలా కోపంగా, విసురుగా ఉన్నాడు శివరాం. మువ్వా, ఈసారి సరిగ్గానకపోతే నెత్తిన చన్నీళ్లు గుమ్మరిస్తాను. ఈ వేళ అను అంటూ తిరిగి ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. మధ్య మధ్య గ్లాస్ అందుకొని మంచినీళ్లు తాగుతున్నాడు. అతని నుదుట చెమటలు పోశాయి. ఈ వేళ భయంగానే అంది మువ్వ. ఆ మాట కూడా ఎక్కడో నూతిలోంచి వచ్చినట్లుగా, అతి నెమ్మదిగా వినిపించినట్టుగా ఉంది. మువ్వ ఇప్పుడు చూడ్డానికి చాలా మారిపోయింది. సరోజ కంటే అందంగా బట్టలు వేసుకోగలుగుతుంది. దానికి ఎంతో కష్టపడ్డాడు శివరాం. ఆ పరమాత్ముడికి తెలుసు. ఈ ఇంట్లో వాళ్ళకి తప్పించి ఎవ్వరికీ తెలియదు. చక్కగా బట్టలు వేసుకోవడం సరోజ నేర్పిన తృప్తి లేక తనే పూనుకుని చూపిస్తే శివరాంని చూసి సిగ్గుతో కుచించుకుపోతూ ఛీ, నేను కట్టుకుంటాను అంటుండేది. నీకేం తెలియదు, ఇదిగో ఇలా చూడు అంటూ నాగరికంగా ఎలా దుస్తులు వేసుకోవాలో చూపెట్టేవాడు. కట్టుకున్నవి సరిగ్గా లేకపోతే సర్దేసే అతని చేతి స్పర్శకి షాక్ తిన్నట్టుగా ఆమె చర్మం గగురు పొడిచేది. ఆమె గుండె కూడా వేగంగా కొట్టుకునేది. మాటలు తడబడేవి. అలా కథలకు, ఎందుకలా ఊగిపోతావు, సరిగ్గా నుంచో అంటూ కసరడమే గాని మొవ్వ కేసి ఒక ఆడపిల్ల కేసి చూసినట్టు చూడటం లేదు శివరాం. అతని ధ్యేయం ఆమెను ఆధునికురాలిని చేయడమే. మొవ్వ మనసు మేలుకుంది. వెంకటస్వామి లాంటి వారికి దూరంగా శివరాం లాంటి ఆరాధించగలిగిన వ్యక్తులు కూడా ఉంటారని గ్రహించింది. అతనిపై ఉన్న గురితోనే ఆమె ఎంత కష్టమైనా అతను చెప్పినవన్నీ ఓర్పుగా నేర్చుకోవడానికి తాపత్రయపడడం ప్రారంభించింది. 2 నెలలకే మువ్వ చాలా మారిపోయింది. రమణయ్య గారికి ఆమె అత్యంత సన్నిహితమైపోయింది. నాన్నగారు అంటూ ఆయనకి కావలసిన పనులన్నీ చేయడం నేర్చుకుంది. అమాయకత్వం ఉట్టిపడే ఆమె ముఖంలో దిగులు చూడలేకపోయే స్థితికొచ్చారు. ఒకరోజు ఇలాగే చెప్పింది సరిగ్గా నేర్చుకోలేకపోయిందని బయటికి తోసిపారేశాడు శివరాం. తోసివేసినందుకంటే అతనికి కోపం తెప్పించినందుకు కుమిలిపోతూ ఏమీ తినకుండా పడుకుంది మువ్వ. ఈ విషయం పార్వతమ్మ గారు చెప్తూ, చిన్నది, ఇవన్నీ దానికో పట్టానా, వంట పట్టాలా, పాపం అంటూ వడ్డిస్తున్న ఆమెను వారిస్తూ, నేను పిలుస్తున్నానని మువ్వను తీసుకురా పార్వతమ్మ అంటూ పురమాయించారు. పార్వతమ్మ బ్రతిమాలితే లేచొచ్చి
నాకు కోపం రాలేదు నాన్నగారు, ఆకలిగా లేదు అంది. అయితే నాకు ఆకలి వేయదు మువ్వా, రా ఇలా వచ్చి నాతో కూర్చో అంటూ వడ్డించమని పార్వతమ్మని పురమాయించారు. భయపడుతూనే పార్వతమ్మ వడ్డించింది. పాపం శివుడికి కోపం తెప్పించకుండా ఉండాలని ఎంత తాపత్రయపడుతోందో, కానీ ఏం లాభం, దేనికో దానికి మండిపోతూనే ఉంటాడు అన్నారు. మువ్వ ఎంతో నాజూకుగా భోజనం చేయడం చూసి రమణయ్య గారు, పార్వతమ్మ గారు కూడా ఆశ్చర్యపోయారు. కానీ పాపం వాళ్ళకేం తెలుసు, వారం రోజుల పాటు శివరాం గదిలో కూర్చోబెట్టి బల్లల దగ్గర కూర్చున్నప్పుడు ఎలా తినాలో నేర్పించాడని. మువ్వ, ఇక ఎప్పుడూ కోపం వచ్చి అన్నం మానకూడదు, తెలిసిందా? నువ్వు నేను ఒకసారి భోంచేద్దాం ఇక మీదట. నిన్నింకా మార్చేస్తే నువ్వు ఆ చిట్టెమ్మలాగా అయిపోతావు, వాడికి నేను చెప్తాను అన్నారు మువ్వ తలపై ఒక చేత్తో రాస్తూ, వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ. నాన్నగారు, నాకు కష్టంగా లేదు, నేను నేర్చుకుంటాను అంది. నీకిష్టమైతేనే నేర్చుకో, లేకపోతే మాకేం పర్వాలేదు, నువ్వు ఇలా ఉన్నా నాకు ఆత్మీయురాలివే అంటూ లోపలికి నడిచారు. ముద్దొస్తున్నావే మువ్వా, శివుడు చూసుంటే ఎంత ఆనందించునో అంటూ తెగ మురిసిపోయారు పార్వతమ్మ గారు. కానైతే ఓ మారు ఆవిడకి మువ్వ పొరపాట్లు చేస్తుంటేనే సంతోషంగా ఉంది. అప్పుడప్పుడు ఇంకొకరి చెవిన పడకుండా సరోజతో ఈ 6 నెలల భాగవతం ఎన్నాళ్ళో వీడి పిచ్చి వీడు అంటూ ఉండడం కూడా అలవాటే. మువ్వ ఇంట్లో ఉండడం సరోజకి సంతోషంగానే ఉంది. ఇదివరకు మరీ విసుగ్గా ఉండే శివరాం ఇప్పుడు మువ్వ చేష్టలకి మాటలకి అప్పుడప్పుడు చాలా గట్టిగా నవ్వేస్తున్నాడు. ఇంట్లో వాతావరణం కాస్త సరదాగా ఉంది. అన్నింటికీ మించి రంగా పదే పదే వచ్చిపోవడం ఎందుకో తెలియకుండానే సరోజకి ఆనందం కలిగిస్తోంది. ఈరోజు నువ్వు బాగా చేసేసావంటే నేను పట్నం తీసుకువెడతాను. చిట్టి ఇంట్లో పెద్దలందరూ వస్తారు, వారి మధ్య నువ్వు భయం లేకుండా తిరగాలి, నా పరువు పోకుండా కాపాడాలి. నేను ఇంత కష్టపడుతున్నది ఎందుకో తెలుసు కదా, ప్రాధేయపడుతున్నట్లు చెప్పి చూశాడు శివరాం. ఈ వేళ అనకపోతే ఈ పూట అనమను శివరాం, ఏం పోయింది అన్నాడు నెమ్మదిగా రంగా. ఈ పూట కాకపోతే ఈ పొద్దు అనవచ్చునోయ్ బడుద్దాయ్, కానీ అక్క దగ్గర వాళ్ళు ముసలాళ్ళు కాదు ఈ పొద్దు అనుకుంటూ మాట్లాడడానికి కసిరాడు శివరాం. ఒక క్షణం పాటు అటు ఇటు తిరిగి ఏదో ఆలోచన తట్టి డ్రాయర్ దగ్గర అర లాగాడు. చిన్న సైజు 2 గోళికాయలు తీసి మువ్వా కేకేశాడు. ఏం బాబు అని నోరు తెరిచేలోగా వాటిని ఆమె నోట్లో పడేశాడు. అవేవో పిప్పర్మెంట్లు అన్నట్లు. భయంతో నోరు మూస్తూ కష్టపడి మింగకుండా ఆగగలిగింది మువ్వ. ఈ పనికి తనని అవమానించినంత బాధపడింది. ఆ బుగ్గలో ఒకటి ఈ బుగ్గలో ఒకటి పెట్టుకో, తర్వాతను ఈ వేళ అని అన్నాడు శివరాం. గుడ్ల నీళ్లు కుక్కుకుంటూ కాసేపు ఆగి ఈ వేళ అనడానికి ప్రయత్నించింది. మొదట అనగానే గోళీకాయలు అడ్డొచ్చాయి, కానీ లాకారం పలికినట్టే అనిపించింది. దాంతో ఆమెకు కిటుకు కాస్త తెలిసిపోయింది. ఈ వేళ అని సులభంగానే అనగలిగింది. అదే పనిగా అద్దంలో చూసుకుంటూ ఈ వేళ అంటూ తెగ వాగింది మువ్వ. ఒక చిన్న పని సాధించినా అదో ఘన విజయం సాధించినంత సంతోషం కలుగుతుంది ఆమెకి. మాటల్లాగే చేష్టలు నడక కూడా చాలా కష్టపడి నేర్చుకుంది. పరుగులు తీసే మువ్వకి అడుగులో అడుగేసి నడవడం అంటే నిజంగా కష్టమే. కానీ శివరాం పట్టుబదలని విక్రమార్కుడు. ఏటి నుంచి నెత్తిన బిందె పెట్టి నీళ్లు తేవడం ఎలా అని అడిగాడు శివరాం. ఇలా అంటూ నడిచింది. అదే అలాగే బిందె లేకుండా బిందె ఉందనుకుని నడు అంటూ చిన్నగా నడిపించాడు. చక్కగా పలకరించటం, సన్నగా నవ్వడం నేర్పించాడు. మువ్వకి ఇదంతా ఆనందంగానే ఉంది. కానీ శివరాం తననొక మనిషిగా చూడకపోవడమే బాధగా ఉంది. ఇంట్లో అందరికీ తలలో నాలుకైపోయిన మువ్వ శివరాంకో ఛాలెంజ్గానే ఉండిపోయింది. ఒక్కొక్కప్పుడు చాలా మొండితనం పుట్టుకొస్తుంది మువ్వలో. నాలో లోపాలు చూడ్డానికే కానీ బాబు నా కేసి చూడడు అంటూ సరోజతో చెప్పి బాధపడింది. బావ ఎప్పుడు అంతే, అన్నీ తనకి కావలసినట్టు ఉండాలి, అందరూ తనకి కావలసినట్టు ఉండాలి, కానీ ఎవరి కోసం తన ధోరణి మార్చుకోడు. నువ్వు బాధపడకు అని సరోజ ఓదార్చడానికి ప్రయత్నించేది. అతన్ని తన వైపు తిప్పుకోవాలన్న పిచ్చి ఆశ ఒకటి మువ్వలో బయలుదేరింది. శివరాంకి అన్నీ అమర్చిపెట్టే రామయ్యని మచ్చిక చేసుకుని శివరాం పనులు తను చేయడం మొదలుపెట్టింది. లేచినది మొదలు తిరిగి పడుకోపోయేదాకా అన్నీ అమర్చిపెట్టడం అలవాటు చేసుకుంది. శివరాంకి ఇది అలవాటైపోయిందే కానీ మరేం జరగలేదు. కానీ ఒక్క పని పొరపాటు జరిగినా, ఒక్క పూట స్కూల్కి వచ్చినట్టు తన గదిలోకి వచ్చి నేర్చుకోకపోయినా ఇల్లు పీకి పందిరి వేసినంత హడావిడి చేసేస్తాడు. మువ్వ చిలిపిగా అతనికి కోపం తెప్పించడానికి ఏదో చేయడం, తన్నులు తిన్నంత పని జరగడం, ఇంటిల్లి పాది ఆమెను రక్షించడానికి రావడం అలవాటైపోయింది.
తీవ్రమైన కృషిలో నిమగ్నమై ఉన్నప్పుడు కాలం జరగడం తెలియదన్న దానికి నిదర్శనమే శివరాం ప్రవర్తన అనుకోవచ్చు. రోజులు గడుస్తున్న కొద్దీ ఇద్దరిలోనూ ఒక రకపు ఆతృత హెచ్చిపోతుంది. శివరాంకి తన ప్రయోగం పరీక్షకు పెడితే ఏమవుతుందని, మువ్వకి తరువాత తానేమవ్వాలని ఈ టెన్షన్లతో ఇద్దరిలో ఓర్పు తగ్గుకుంటూ పోతోంది. చిన్న తప్పు చేసినా, పొరపాటు చేసినా కోపంతో అరిచేస్తున్నాడు శివరాం. మువ్వ కూడా నాకింతకంటే ఎలా వస్తుంది బాబు, నేనెవరినో మర్చిపోయారా అని శనక్కాయలు వేరుశనక్కాయలు అని అరిచి పారిపోయి పార్వతమ్మ దగ్గర దాక్కుంటుంది. పార్వతమ్మకి మువ్వ అంటే ఒక రకమైన అభిమానం, ఒక రకమైన జలసీ ఉన్నాయి. ఇదంతా త్వరగా అయిపోయేదని గట్టి నమ్మకం కూడా ఉంది. అవును శివుడు, పుట్టుకతో రావాల్సిన జ్ఞాన సంపద ఇలా క్షణాల మీద ఎలా వస్తుందయ్యా, పాపం దాన్ని వదిలేద్దు అని మువ్వని వెనకేసుకొస్తుంది. దాంతో పంతం పెరిగిన శివరాం మరీ కఠినంగా శిక్షణ మొదలెడతాడు. ఇది ఆ ఇంట్లో రోజు జరిగే గొడవే. రంగా కొంపలోకి రావడం తరువాయి సార్ చూడండి అంటూ శివరాం మీద చాడీలు చెప్తుంది మువ్వ. ఈ 6 నెలలు కానీ నీ నాగరికతంతా ఆ రోజుల్లో పోగొడతాడులే, వాడు హేళన చేసి మువ్వ నేర్పిస్తాడు శివరాం. మొత్తానికి మువ్వలో పాత వాసనలు పైకి కనబడకుండా పోయాయి. ఆ పూట మువ్వ చాలా ముభావంగా ఉంది. ఆమెకి మనస్సులో చాలా గుబులుగా ఉంది. పట్నం వెళ్ళి శివరాం అక్కగారింటికి వెళ్ళాలంటే తనని ఈ ఇంటికి తీసుకొచ్చిన రోజున వాళ్ళంతా ఎలా ఉన్నారో చూసింది. వారి అందచందాల ముందు, తెలివితేటల ముందు తనెక్కడ నిలబడగలనని మువ్వ భయం. దిగితే కానీ లోతు తెలియదురంగా. ఈసారి చిన్న పరీక్ష, ఇది నెగ్గిందంటే నేను ఇక వెనక్కి చూడక్కర్లేదు చాలా ఉత్సాహంగా అన్నాడు శివరాం. తప్పకుండా నెగ్గుతుంది, మువ్వకేం లోటు అన్నాడు రంగా. ఒక్కటే లోటు అన్నాడు సాలోచనగా శివరాం. ఏమిటి ఆశ్చర్యంగా అడిగాడు రంగా. ఏమంటాడో, ఏమి అనవలసి వస్తుందోనని భయంగా నిలబడింది మువ్వ. ఏ జమీందార్ల పిల్లకి మువ్వ అని పేరుండదు అన్నాడు. ఆ మాట విని కిసుక్కున నవ్వింది మువ్వ. ఆమె ముఖంలోకి చూస్తూ ఎందుకా నవ్వు అని అడిగాడు. దసరాకి మా పేటలో జమీందార్ల వేషాలు వేసుకొచ్చి ఆడతారు, అది జ్ఞాపకం వచ్చింది అంది. నువ్వు వేషం వేయడం లేదు, జమీందార్ల వంశంలో పుట్టిన ఓ ఆడపిల్లవి, అలా అనుకునే మసలాలి. వేషం కట్టాను అనుకుంటే ఆ వేషం ఎంత త్వరగా తీసేస్తానా అన్న ఆతృత కనబడుతుంది అన్నాడు. నాది వేషం కాక ఏమిటి అడిగింది. నీది వేషం కాదు, నువ్వు మారిపోయావు, అది మర్చిపోకు. ఇప్పుడు నీకో పేరు ఆలోచించాలి అంటూ క్షణం ఆలోచించి మోతి ఎలా ఉంది రంగా కేసు చూసి అడిగాడు. మా పేటలో ఓ కుంటాడికున్న పేరు మోతే అంది నవ్వుతూ. అక్కడి నుంచి పారిపోయింది మువ్వ. ఆ మాటకి రంగా శివరాం కూడా నవ్వేశారు. మోతి నాకు నచ్చింది, మువ్వ స్వచ్ఛమైన ముత్యం, ఆ ముత్యంలాగానే ఉంటుంది. చిట్టి ఇంట్లో నేను పరిచయం చేస్తాను, చూడు అదిరిపోతారు చాలా ఉత్సాహంగా అన్నాడు శివరాం. కథ కొనసాగుతుంది.